గత అసెంబ్లీ ఎన్నికల్లో బహిష్కరించిన రెబల్స్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుకు త్వరలోనే పార్టీ సభ్యత్వం ఇవ్వనుందని తెలిసింది. ఈయనతో పాటు రాష్ట్రంలోని పలువురు మళ్లీ సొంత గుటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అధిష్టానం సుముఖంగా ఉందని తెలిసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇటీవల పొలిట్ బ్యూరో కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంది. పార్టీకి దూరంగా ఉన్న బలమైన నాయకుల్ని మళ్లీ దగ్గరకు తీసుకోవాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది రెబల్స్ గా బరిలోకి దిగారు. కొందరు అధిష్టానం ఆదేశం మేరకు విత్డ్రా చేసుకున్నారు. మరికొందరు ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు అప్పట్నుంచి పార్టీ వైపు తిరిగి చూడలేదు. ఇప్పుడు వీరందరూ పార్టీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో వీరిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని అధిష్టానం ఆలోచనలో పడింది. అయితే జిల్లాల కార్యవర్గాలు ఇష్టపడితేనే పాతకాపులకు పార్టీ సభ్యత్వం ఇస్తుందన్న కండిషన్ పెట్టారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కొన్ని ఉన్నాయి. వాటిని పార్టీకి చెందిన ఆ జిల్లాలకు జనరల్ సెక్రటరీ నియమించాం కనుక ఆ జిల్లాలకు సంబంధించి ఆ బాధ్యతను జనరల్ సెక్రటరీస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు తీసుకొని ఆ జిల్లా ముఖ్యులతో మాట్లాడి నియోజకవర్గ స్థాయిలో కూడా వీళ్ళే సెటిల్ చేస్తారు. ఒకవేళ జిల్లా స్థాయిలో వీళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కొన్ని భేదాలు ఉంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీసుకొచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆత్మకూరు ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు 2 సార్లు కలిశారు. ఈయనతో పాటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నర్సయ్య గౌడ్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లాలోని కారపాటి వివేకానంద, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన ఘనబాబులు ఇటీవల వరకు పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీకి దగ్గర కావాలని వీరందరూ ఇటీవల అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పరిశీలనలో పెట్టాలని చూచాయిగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.